Praise the Lord. Greetings to you, matchless name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశము ప్రభు మనకు అనుగ్రహింప చేసినందుకు ప్రభు నామంకు స్తుతి కలుగును గాక. Today, those who are celebrating birthdays and wedding days, I wish you many more happy returns of the day. బైబిల్ చదువుకుందాం. ఈరోజు మన యొక్క జీవితంలో ఒక స్పెషల్ డే లార్డ్ సప్పర్ గురించి మనం ధ్యానించుకుందాం. లార్డ్ సప్పర్ 2025లో మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 23 నుంచి 28 వరకు 26 వరకు చదువుతున్నాను. 1 Corinthians 11th chapter 23 to 26th verse. Now I am reading Bible in Telugu. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధనను, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికన గల ప్రభా, నీ ఘనమైన నామముకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. ప్రభా, నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుకొనిచుండగా నాయనా తండ్రి, మీరు ఈ లోకంలో ప్రభా మీరు మాకు నియమించినటువంటి కట్టడను ఆజ్ఞను ప్రభా జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ఆజ్ఞకు లోబడి జీవించు కృపని మీరు మాకు దయచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో మనకు అనేకమైన పండుగలు మనం చూస్తున్నాం. దానిలో కూడా ఒకటి పస్కా పండుగ, అంటే పులియని రొట్టెల పండుగ అని దానికి అర్థమైనది. ఆ పండుగ వచ్చినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లకు బదులుగా తన్ను తాను అర్పించుకొని మనకు ఆయన పాప క్షమాపణ దయచేయటానికి ఆయన సిలువ మోసి ఆయన సిలువ మీద ఎక్కినటువంటి రోజు, ఆయన సిలువ యాగం చేసినటువంటి రోజు. దానికి ముందు రోజున తన యొక్క శిష్యులందరినీ ఆయన గురువారము అనగా థర్స్డే గ్యాదర్ చేస్తారు. చేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఆయన మార్గాన్ని చూపించారు. తన యొక్క శిష్యుల పాదములన్నిటినీ కూడా ఆయన కడుగుతారు. ఆ యొక్క శిష్యుల పాదము అంటే అవి కడగడం లోని అంతరార్థము వారి యొక్క పాపములు లేక ఆ యొక్క కాలికి ఉన్నటువంటి మురికిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు క్లీన్ చేస్తారనమాట. ఆ తర్వాత ఆయన చెప్తారు, నేను నాకు మరణము సంభవించి ఉన్నది, నాకు సిలువ వేసే రోజు దగ్గర పడిందని ఆయన చెప్తారు. మీలోనే ఒకరు నన్ను పట్టిస్తారన్నప్పుడు శిష్యులందరూ కూడా ఒకరినొకరు చూసుకుంటారు. నేను కాదు ప్రభా, నేను కాదు కదా అని అడుగుతారన్నమాట. వారిలో యూదా ఇస్కరియోతు కూడా ఆ మాట అడిగినప్పుడు యూదా ఇస్కరియోతు 30 నాణ్యములకు ప్రభువును అప్పచెప్పేస్తాడు. నేను కాదు కదా ప్రభు అని అతడు లేచి వెళ్ళిపోతాడు. మిగిలిన శిష్యులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాక్యాన్ని అందించి తర్వాత ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు. ఆయన జీవిత కాలమంతయు కూడా మనము ఈ లోకంలో బ్రతికినంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఆజ్ఞగా కట్టడిగా చేయమని చెప్తారనమాట. ఈ కార్యక్రమం చేయడం వలన మీరు నా మరణాన్ని ప్రచురం చేస్తారు అని చెప్తారు. అనగా ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి, అంటే యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారిని 30 నాణ్యములకు ఆ యొక్క మతాధిపతులకు యూదులకు ఆయన్ను అప్పచెప్తాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్తారన్నమాట. అనగా ఆ యొక్క రొట్టె ఏ విధంగా ఉంటుందంటే దంచి పిండిని చేసినటువంటి రొట్టె. అది ఆ యొక్క గోధుమలను దంచి పిండిని చేసి దానిని ముద్దగా కలిపి దాన్ని రొట్టెని చేసి ఆ యొక్క ఫైర్ మీద కాల్చాలి. ఇది దానికి సాదృశ్యం అనమాట.
ఆ యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఆ యొక్క రొట్టె ఎంత ఎన్ని విధాలుగా అది కష్టపడిన తర్వాత రొట్టెగా మారుతుందో ప్రభు యొక్క శరీరం గూడా అదే విధంగా ఆ యొక్క గోధుమలను పిండి చేసి తర్వాత కలిపి ఆహ్, దానిని ఒత్తి తర్వాత ఫైర్ పైన కాల్చిన తర్వాత అది ఏ విధంగా రొట్టెగా మారుతుందో ప్రభు శరీరం గూడా అదే విధంగా మారుతుందని దాని యొక్క అర్థము. ఆహ్, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ యొక్క రొట్టెనిచ్చి అందరికి జ్ఞాపకం చేసుకోమని చెప్తాడనమాట. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. అనగా ద్రాక్ష పండ్లను తెచ్చి, దానిని పిసికి, అది ద్రాక్షరసాన్ని వాళ్ళకు పానీయంగా ఇచ్చి, ఇది మీ కొరకు ఆహ్, చే మీ భోజనమైన పిమ్మట ఈ పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తము అయినటువంటి క్రొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ ద్రాక్షరసాన్ని అందరికీ ఇస్తాడనమాట. దీనిని చేయుడని చెప్పెను. ఆహ్, దీనిని మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురం చేయుదురు. ఆయన తిరిగి రెండవ రాకడలో వచ్చే వరకు కూడా ఈ యొక్క రొట్టెను తిని, ఈ యొక్క ఆహ్, ద్రాక్షరసాన్ని తాగాలి అని చెప్తాడు. అది నిబంధన చేస్తాడు. ఎవరైతే ఈ యొక్క ప్రభు రొట్టెను తిని, ఆ యొక్క రక్తాన్ని త్రాగుతారో, ప్రభు శరీరము, రక్తము మనము ఆయనలో ఉండినట్లు ఒక నిబంధనను యోహాను సువార్తలో గూడా మనం చూస్తున్నాం. నా మాటలు ఆహ్, నేను మీలో నివసించులాగున ఈ యొక్క కట్టడను చివరి వరకు చేయమని చెప్తాడు. ఆ నిబంధనను ఈరోజు కూడా మనము బాప్తిసం తీసుకొని రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు శరీరము భయభక్తులతో తీసుకొని, ఆయన రక్తము, పవిత్రమైన రక్తము త్రాగి, ఆయన మరణం వచ్చే వరకు ఆ యొక్క మరణాన్ని మనము ప్రచురం చేయాలి. ఆయన తిరిగి రెండవ రాకడలో వచ్చే వరకు ఆయన యొక్క కట్టడను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కట్టడలో ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. అనేక మంది ఆ యొక్క రక్షణకు పాత్రులై ఉన్నారు కనుక, ఆ యొక్క రొట్టెను తిని ద్రాక్షరసాన్ని త్రాగునట్లుగా రక్షణ దూరమైనటువంటి వారందరికీ కూడా మనము వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.